చంద్రబాబు రాజకీయాల్లో రాటు తేలిన వ్యక్తి. ఏ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ముందు చూపు ఉన్న రాజకీయ పండితుడు. ఎన్డీఏలో కీ రోల్ ప్లే చేస్తున్న బాబు ఎప్పుడు కింగ్ మేకర్గా నిలిచారు. దీంతో ఎన్డీఏలో కీలకంగా మారారు టీడీపీ బాస్. అయితే కమలంతో దోస్తీ కడుతూనే తెలంగాణలో కాంగ్రెస్తో సానుకూలంగా నడుస్తున్నారు ఆయన. అలా తెరచాటు రాజకీయంలో కారు పార్టీనే గురు శిష్యులు టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ వాళ్ళిద్దరూ కలిపి ఏం చేయబోతున్నారు? కేసీఆర్పై దెబ్బ కొట్టకుండా నొప్పి తెలిసేలా బాబు వ్యవహరించబోతున్నారా? రెండు 2019 ఎన్నికల్లో సింగిల్గా వెళ్లిన టీడీపీ ఓటమి. 2024లో బీజేపీ జనసేనతో చంద్రబాబు పొత్తు. ప్రస్తుతం ఎన్డీఏలో కీలకమైన టీడీపీ. కేంద్రంలో బీజేపీతో దోస్తీ, రేవంత్తో తెరచాటు రాజకీయం. విభజన సమస్యలపై స్వయంగా రేవంత్కి బాబు లేఖ. 45 నిమిషాల పాటు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసిన టీడీపీ. రేవంత్కి మద్దతుగా ఉంటూనే టార్గెట్గా బీఆర్ఎస్. స్థానిక సంస్థలపై టీడీపీ ఫోకస్. క్యాడర్కు కూడా దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. రాజకీయంలో రాటు తేలిన చంద్రబాబు గేమ్ ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 5 ఏళ్లు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 5 ఏళ్ల క్రితం జరిగిన పరాభవాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని గ్రహించారు. దీంతో బీజేపీతో దోస్తీకి ఏడాది పాటుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ ఒంటరిగా 16 ఎంపీ సీట్లను గెలిచింది. బీజేపీ 3, జనసేన 2 ఎంపీ స్థానాల్లో గెలిచాయి. ఇక కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి 246 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన కమలం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన టీడీపీ కీలకంగా మారింది. దీంతో బీజేపీ తన మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు దిట్ట. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేంద్రంలో కీలకంగా మారారు. దీంతో మరోమారు బాబు తనదైన పాలిటిక్స్ని మొదలుపెట్టేశారు. ఒకవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కీలకంగా ఉంటూనే పొరుగు రాష్ట్రం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుతో తెరచాటు రాజకీయం మొదలుపెట్టారు బాబు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తేవటంతో పాటు తెలంగాణలో ఉంటున్న ఆంధ్రుల ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు బాబు. ఈ క్రమంలో అధికారం చేపట్టిన పక్షం రోజుల్లోనే కలుసుకుందాం అని రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ రాశారు. విభజన హామీలపై చర్చల పేరుతో తెలంగాణలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టారు. ఇక ఆయన రాక సందర్భంగా టీడీపీ నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సూచన మేరకే ఇదంతా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డి సుమారుగా 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ చంద్రబాబును కలిశారు. ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏపీలోని అధికారం చేపట్టిన టీడీపీ కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే టీడీపీ మాజీ నేతలు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవటం కూడా అందులో భాగమని తెలుస్తోంది. తెలంగాణలో తన శిష్యుడికి మద్దతుగా ఉంటూనే విపక్ష బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి వ్యూహాలు రచిస్తున్నారు బాబు. చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెలపూడి గాంధీకి కాంగ్రెస్లో చేరాలని సూచించినట్లు సమాచారం. ఇక ఈ మేరకు ప్రకాష్ గౌడ్, అరికెలపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. అది అలా ఉంటే తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా టీడీపీ అధినేత భావిస్తున్నారట. ఇప్పటికే ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. కేడర్కు కూడా దిశానిర్దేశం చేశారు. తన శిష్యుడి సహకారంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు మండల పరిషత్తులు కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. కుదిరితే 1-2 జిల్లా పరిషత్తులపై కూడా టీడీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్న సంకేతం ఇవ్వాలని చూస్తున్నారు బాబు. తద్వారా బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నారు.